సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సాగునీటికి పెద్ద వాటా, కేరళలో తీవ్ర విషాదం మిగిల్చిన వరదలు, పూజా ఖేడ్కర్కు యూపీఎస్సీ షాక్, 2040 కల్లా 10% మునిగిపోనున్న ముంబై, హమాస్ అగ్రనేత హనియా హత్య, ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడటం వల్ల కలిగే నష్టాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సాగునీటికి పెద్ద వాటా. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం పొందింది. మొత్తం 1,29,972 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్ను ఆమోదిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే 4 నెలల కాలానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్లో జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. భారీ, మధ్యతరహా, చిన్ననీటి పారుదలకు 13,308.50 కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా కేటాయించింది. గత 5 ఏళ్లలో నీరసించిన పలు ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించేందుకు నీటిపారుదలకు భారీగా నిధులు ఇచ్చింది. వివిధ సంక్షేమ శాఖలకు కలిపి 15,140 కోట్ల రూపాయలు కేటాయించింది. గత ప్రభుత్వం జూలై నెలాఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ సమర్పించి పద్దులకు శాసనసభలో ఆమోదం పొందింది. ఆ గడువు బుధవారంతో తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ఖర్చులకు అనుమతి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు, అప్పులు, పెండింగ్ బిల్లుల వంటి సమాచారాన్ని ఆర్థిక శాఖ ఇంకా క్రోడీకరిస్తుండడం, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నట్లు ఈ ఆర్డినెన్స్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఓట్ ఆన్ అకౌంట్స్కు ఆర్డినెన్స్ జారీ చేశారు. మొత్తం 40 ప్రభుత్వ శాఖలకు రాబోయే 4 నెలల ఖర్చులకు ఆర్డినెన్స్ రూపంలో అనుమతి పొందారు. మృత్యుదిబ్బలైన ఊళ్ళు. కేరళలో తీవ్ర విషాదం మిగిల్చిన వరదలు. కేరళ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య 167కు చేరింది. ఇంకా 191 మంది ఆచూకీ దొరకడం లేదు. 219 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 22 మంది పిల్లలున్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిట్ట నిలువున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండక్కై జంక్షన్, చోరాల్మల పట్టణం మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాల ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు, బురదతో గుర్తించలేకుండా మారిపోయాయి. మొత్తం కోల్పోయాం, అందరూ దూరమయ్యారు, మాకేమీ మిగల్లేదు అని ఈ ప్రాంతానికి చెందిన ఓ పెద్దాయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ఆయన వారి కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి వారు చాలామంది తమ వారి కోసం అన్వేషించడం బుధవారం ఈ ప్రాంతంలో కనిపించింది. పూజా ఖేడ్కర్కు యూపీఎస్సీ షాక్. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ 2022 నియామకాలను ఉల్లంఘించినట్లు తేలిందని, అందుకే భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలను రాయకుండా ఖేడ్కర్పై శాశ్వత నిషేధం విధించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్స్ పరీక్షలను పరిమితికి మించి రాయడంపై జూలై 18న పూజా ఖేడ్కర్కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసులు జారీ చేసి అదే నెల 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమె ఆగస్టు 4 వరకు సమయం ఇవ్వాలని కోరారు. దాంతో జూలై 30 మధ్యాహ్నం 3:30 వరకు యూపీఎస్సీ అనుమతించింది. అయితే గడువులోగా సరైన స్పందన రాకపోవడంతో తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
అనుమతించిన దానికంటే ఎక్కువసార్లు పరీక్ష రాయడానికి ఆమె తన పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లను కూడా మార్చేసినట్లు తేలింది. సివిల్స్ పరీక్షల్లో మున్ముందు ఇలాంటి తప్పులు దొర్లకుండా కఠిన నిర్ణయం తీసుకున్నాం. యూపీఎస్సీ చరిత్రలో గత 15 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని యూపీఎస్సీ స్పష్టం చేసింది. 2040 కల్లా 10% మునిగిపోనున్న ముంబై. వాతావరణ మార్పుల కారణంగా భారత్లోని తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉందా? ముంబై, విశాఖపట్నం, కొచ్చిన్, మంగళూరు లాంటి నగరాల్లో కొంతమేర భూభాగం సముద్రంలో మునిగిపోనుందా? ఈ నగరాల్లో సముద్ర మట్టాల స్థాయిలు భారీగా పెరగనున్నాయా? అవుననే చెబుతోంది బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ. ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2040 నాటికి ముంబై 10% పైగా మునిగిపోనుంది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. గోవా రాజధాని పణజీ కూడా 10% భూభాగాన్ని కోల్పోనుంది. కొచ్చిన్, మంగళూరు, విశాఖపట్నం, ఉడిపి, పూరీ నగరాలకు ముప్పు ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నగరాలు 5% వరకు భూభాగాన్ని కోల్పోనున్నాయని హెచ్చరించింది. చెన్నై, ముంబై, తిరువనంతపురం, కొచ్చిన్, మంగళూరు, విశాఖపట్నం, కోజికోడ్, హల్దియా, పణజీ, కన్యాకుమారి, పూరీ, ఉడిపి, పారదీప్, తూత్తుకుడి, యానం నగరాలను ఈ సంస్థ తన అధ్యయనానికి ఎంచుకుంది. 1987 నుంచి 2021 మధ్య ఈ నగరాల్లో పెరిగిన సముద్ర మట్టాల స్థాయిని సిఎస్టిఈపి లెక్కించింది. హమాస్ అగ్రనేత హనియా హత్య. పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయిల్ అంతమొందించింది. లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బొల్లా ఉగ్రవాద కమాండర్ ఫాద్ షుక్రియే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకోవడం, దానికి ఇరాన్ వేదిక కావడం చర్చకు తెరతీసింది. ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి తదుపరి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. గట్టి చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటన గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, దీనిలో తమ ప్రమేయం లేదని అమెరికా తెలిపింది. హనియాను హత్య చేయడాన్ని హమాస్తో పాటు పాలస్తీనా, లెబనాన్, యెమెన్, రష్యా, ఖతర్, మలేషియా ఖండించాయి. అంతర్జాతీయ సమాజం స్పందించకపోతే ప్రాంతీయంగా మరింత పెద్ద ఘర్షణలు తలెత్తుతాయని తుర్కియే పేర్కొంది. ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడటం వల్ల కలిగే నష్టాలు. అజీర్ణం, తేన్పులు, ఛాతీలో మంట వంటి వాటిని తప్పించుకోవడానికి చాలామంది ఒమెప్రజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్ సిఫారసు లేకపోయినా సొంతంగా కొనుక్కుని వాడేవాళ్లు లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్టత తగ్గి తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80,000 మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో పీపీఐలు వాడేవారిలో తుంటి ఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్లు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు 2 ఏళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల ఎసిడిటీ మందులు మోతాదుకు మించి వాడకుండా ఉండటం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 20 వరకు ఇంటర్ ప్రవేశాలు. రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలను మరో 20 రోజులు పొడిగిస్తూ ఇంటర్ విద్యా కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జోకోవిచ్ ముందుకు. కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించే దిశగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ మరో అడుగు వేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో
జోకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. స్వియాటెక్ జోరు. ప్యారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6-2, 6-4తో 52వ ర్యాంకర్ వాంగ్ జియూపై గెలిచింది. నాకౌట్ దశకు సింధు, లక్ష్యసేన్, ప్రణయ్. ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పివి సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. రోయింగ్ సెమీస్లో బల్రాజ్కు 6వ స్థానం. భారత రోవర్ బల్రాజ్ పన్వర్ ప్యారిస్ ఒలింపిక్స్ సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్లో 6వ స్థానంలో నిలిచాడు. మనికా అవుట్. ప్రీ క్వార్టర్స్లో శ్రీజ. ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. సాత్విక్ జోడీ సత్తాకు పరీక్ష. ఒలింపిక్స్లో పతకం రేసులో నిలవాలంటే భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. ప్యారిస్ గేమ్స్లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ నాకౌట్ దశ డ్రా బుధవారం విడుదలైంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంక్ ద్వయం ఆరోన్ చియా, సోవుయిక్తో సాత్విక్ చిరాగ్ జంట తలపడనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.